నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీమద్ వాల్మీకి రామాయణము అయోధ్యాకాండము షట్షష్టితమః సర్గః. 66వ సర్గ. రాజు కొరకై కౌసల్య విలపించుచు కైకేయిని నిందించుట, మంత్రులు రాజు శవమును తైలపాత్రలో నుంచుట, రాణులు విలపించుట, నగరము శోభావిహీనమగుట, పురవాసుల శోకము. తమగ్నిమివ సంశాంతమంబుహీనమివార్ణవం హతప్రభమివాదిత్యం స్వర్గస్థం ప్రేక్ష్య పార్థివం. కౌసల్యా బాష్పూర్ణాక్షీ వివిధం శోకకర్షితా ఉపగృహ్య శిరో రాజ్ఞః కైకేయీం ప్రత్యభాషత. కౌసల్య శాంతించిన అగ్నివలే, ఉదకములేని సముద్రము వలె, తేజస్సు పోయిన సూర్యుడు వలె ఉన్న మరణించిన ఆ రాజును చూచి ఆతని శిరస్సును ఒడిలో నుంచుకొని కన్నీళ్లు కారుచున్న నేత్రములతో అనేక విధములైన శోకములచే కృశించినదై కైకేయితో ఇట్లు పలికెను. సకామాభవ కైకేయీ భుంక్ష్వరాజ్యమకంటకం త్యక్త్వా రాజానమేకాగ్రాన్ నృశంసే దుష్టచారిణీ. ఓ క్రూరురాలా, చెడ్డ పనులు చేయు కైకేయీ, నీ కోరికలు తీరినవి. ఇంకా రాజు లేడు కావున నీవు ఎట్టి అడ్డంకులు లేని ఈ రాజ్యమును నిరంతరము అనుభవించవచ్చును. విహాయమాం గతో రామో భర్తా చ స్వర్గతో మమ విపథే సార్థహీనేవ నాహం జీవితుముత్సహే. రాముడు నన్ను విడచి వెళ్ళిపోయినాడు, నా భర్త స్వర్గస్థుడైనాడు. భయంకరమైన మార్గములో గుంపు నుండి విడిపోయిన దాని వలె అయినాను. ఇక జీవించవలెను అను కోరిక లేదు. భర్తారం తం పరిత్యజ్య కాస్త్రీ దైవతమాత్మనః ఇచ్ఛేజ్జీవితుమన్యత్ర కైకేయ్యాస్త్యక్తధర్మణః. ధర్మమును కాలతన్నిన కైకేయి తప్ప మరి ఏ స్త్రీ అయినా తనకు దేవతయైన భర్తను విడచి జీవించుటకు ఇచ్చగించునా? నలుబ్ధో బుధ్యతే దోషాన్ కింపాకమివ భక్షయన్ కుబ్జా నిమిత్తం కైకేయ్యా రాఘవాణాం కులం హతం. దురాశాపీడితుడు కింపాకమును తినువాడు వలె తాను చేయు పనిలో దోషమును గుర్తింపడు. గూనిదాని మూలమున కైకేయి రఘువంశమును నశింపజేసినది. అనియోగే నియుక్తేన రాజ్ఞా రామం వివాసితం సభార్యం జనక శ్రుత్వా పరితప్స్యత్యహం యథా. చెడ్డ పని చేయుటకై ప్రేరేపించబడిన రాజు భార్యాసమేతుడైన రాముని అరణ్యమునకు పంపివేసినాడని విని జనకుడు నా వలెనే దుఃఖించును. సమామనాథాం విధవాం నాద్య జానాతి ధార్మికః రామః కమలపత్రాక్షో జీవన్నాశమితో గతః. ధార్మికుడు కమలపత్రముల వంటి నేత్రములు కలవాడు, జీవించి ఉండగానే ఇక్కడ కనబడకుండా పోయినవాడు అయిన ఆ రామునకు నేను భర్త చనిపోగా అనాథురాలనై ఉన్నట్లు తెలియదు కదా. విదేహరాజస్య సుతా తథా సీతా తపస్వినీ దుఃఖస్యానుచితా దుఃఖం వనే పర్యుద్విజిష్యతి. దుఃఖమునకు తగనిది దీనురాలు అయిన జనకరాజ దుహితయైన సీత వనములో చాలా దుఃఖితురాలై భయపడును. నదతాం భీమఘోషాణాం నిశాసు మృగపక్షిణాం నిశమ్య నూనం సంత్రస్తా రాఘవం సంశ్రయిష్యతి.
ఆమె రాత్రులందు అరచు భయంకర ధ్వనికల మృగపక్ష్యాదుల ధ్వనులను విని భయపడినదై తప్పక రాముని చెంత చేరుచుండును. వృద్ధశ్చైవాల్పపుత్రశ్చ వైదేహీమను చింతయన్ సోపి శోక సమావిష్టో నను త్యక్ష్యతి జీవితం. వృద్ధుడు పుత్రులు లేనివాడు అయిన జనకుడు కూడా సీతను గూర్చియే చింతించుచు దుఃఖాక్రాంతుడై ప్రాణములను విడుచును. సాహమద్యైవ దిష్టాంతం గమిష్యామి పతివ్రత ఇదం శరీరమాలింగ్య ప్రవేక్ష్యామి హుతాశనం. పతివ్రతనైన నేను నా భర్త శరీరమును ఆలింగనము చేసుకుని అగ్నిలో ప్రవేశించి ఇప్పుడే ప్రాణములను విడచెదను. తాం తతః సంపరిష్వజ్య విలపంతీం తపస్వినీం వ్యపనిన్యుః సుదుఃఖార్తాం కౌసల్యాం వ్యావహారికాః. దీనురాలైన కౌసల్య శోకార్తురాలై దశరథుని శరీరమును కౌగిలించుకొని ఈ విధముగా ఏడ్చుచుండగా అంతఃపుర కార్యములందు నియుక్తులైన స్త్రీలు ఆమెను అక్కడ నుండి దూరముగా తీసుకొని పోయిరి. తైలద్రోణ్యామథామాత్యాః సంవేశ్య జగతీపతిం రాజ్ఞః సర్వాణ్యథాదిష్టాశ్చక్రుః కర్మాణ్యనంతరం. అమాత్యులు వశిష్ఠాదుల ఆజ్ఞ ప్రకారము రాజు శరీరమును తైలద్రోణిలో ఉంచి తరువాత చేయవలసిన పనులన్నీయూ చేసిరి. నతు సంకలనం రాజ్ఞో వినా పుత్రేణ మంత్రిణః సర్వజ్ఞాః కర్తుమీషుస్తే తతో రక్షంతి భూమిపం. అన్ని విషయములు తెలిసిన మంత్రులు కుమారులెవ్వరునూ దగ్గర లేనప్పుడు రాజు శరీరమునకు దహన సంస్కారము చేయుటకు ఇచ్చయించక ఆ దేహమును రక్షించిరి. తైలద్రోణ్యాం తు సచివైః శాయితం తం నరాధిపం హామృతోయమితి జ్ఞాత్వా స్త్రియస్తాః పర్యదేవయన్. ఆ రాజు శరీరమును మంత్రులు తైలద్రోణిలో ఉంచగానే అయ్యో ఇతడు మరణించినాడు అని స్త్రీలు ఏడ్చిరి. బాహూనుద్యమ్య కృపణా నేత్ర ప్రస్రవణైర్ముఖైః రుదంత్యః శోక సంతప్తాః కృపణం పర్యదేవయన్. కన్నీళ్లు కారుచున్న నేత్రములు కల ముఖముతో దీనలై బాహువులను పైకెత్తి ఏడ్చుచు శోకపీడితలై దీనముగా విలపించిరి. హా మహారాజ రామేణ సతతం ప్రియవాదినా విహీనా సత్యసంధేన కిమర్థం విజహాసినః. అయ్యో మహారాజా, ప్రియముగా మాటలాడువాడు సత్యసంధుడు అయిన రామునకు దూరమైన మమ్ములను నీవు కూడా ఏల విడచిపోయినావు. కైకేయ్యా దుష్టభావాయా రాఘవేణ వియోజితాః కథం పతిజ్ఞావత్స్యామః సమీపే విధవా వయం. దుష్టమైన భావము గల కైకేయి మొదటనే మమ్ములను రామునకు దూరము చేసినది. ఇప్పుడు భర్త కూడా లేని మేము భర్తను చంపిన ఆమె వద్ద ఎటుల ఉండగలము? సహినాథ సదాస్మాకం తవ చ ప్రభురాత్మవాన్ వనం రామోగత శ్రీమాన్ విహాయ నృపతిశ్రియం. సమర్థుడు, సద్బుద్ధిశాలి, శ్రీమంతుడు, సర్వదా నీకును మాకును సంరక్షకుడుగా ఉన్నవాడు అయిన ఆ రాముడు రాజ్యలక్ష్మిని విడచి అరణ్యమునకు వెళ్ళిపోయినాడు కదా. త్వయా తేన చ వీరేణ వినావ్యసన మోహితాః కథం భయం నివత్స్యామః కైకేయ్యా చ విదూషితాః. నీవు ఆ వీరుడైన రాముడు లేకపోవుటచే దుఃఖముతో బాధపడుచున్న మేము కైకేయి దూషణలను కూడా సహించుచూ ఎట్లు నివసింపగలము? యయాతు రాజా రామశ్చ లక్ష్మణశ్చ మహాబలః సీతయా సహ సంత్యక్తాః సాకమన్యం న హాస్యతి. రాజును, రాముని, మహాబలుడైన లక్ష్మణుని, సీతను కూడా వదిలివేయగలిగిన కైకేయి
ఇతరులను ఎవరిని మాత్రం విడిచివేయదు. తాబాష్పేణ చ సంవీతాః శోకేన విపులేన చ వ్యవేష్టంత నిరానందా రాఘవస్య వరస్త్రియః. దశరథుని భార్యలందరూ కన్నీళ్లు కార్చుచు అధికమైన శోకముతో ఆనందము పూర్తిగా నశింపగా నేలపై దొర్లిరి. నిశాచంద్రవిహీనేవ స్త్రీవ భర్తృవివర్జితా పురీ నారాజతాయోధ్యా హీనా రాజ్ఞా మహాత్మనా. మహాత్ముడైన ఆ దశరథ మహారాజు లేని ఆ అయోధ్య చంద్రుడు లేని రాత్రి వలె, భర్త లేని స్త్రీ వలె శోభావిహీనమయ్యను. బాష్పపర్యాకుల జనా హాహాభూత కులాంగనా శూన్యచత్వర వేశ్మాంతా నభ్రాజయథాపురం. ఆ నగరములోని జనులందరూ కన్నీళ్లతో కలత చెంది ఉండిరి. కులాంగనలు హాహాకారము చేయుచుండిరి. ఇళ్ల ముందు వాకిళ్లు, గృహ మధ్య ప్రదేశములు శూన్యములైనవి. ఈ విధముగా వెనుకటి శోభను కోల్పోయింది. గతేతు శోకాత్రిదివం నరాధిపే మహీతలస్థాసు నృపాంగనాసు చ నివృత్తచార సహసాగతో రవిః ప్రవృత్తచారారజనీహ్యుపస్థితా. దశరథ మహారాజు పుత్రశోకముచే స్వర్గస్థుడయ్యను. ఆతని భార్యలు దుఃఖముచే నేలపై పడియుండిరి. ఆ సమయమునందు సూర్యుడు తన గమనమును ఆపి అస్తంగతుడయ్యను. రాత్రి సంచరించు ప్రాణుల సంచారమునకు అనువుగా రాత్రి వచ్చెను. ఋతేతు పుత్రాద్దహనం మహీపతేః నరోచయంతే సుహృదః సమాగతాః ఇతీవ తస్మిన్ శయనేన్యవేశయన్ విచింత్య రాజానమచింత్య దర్శనం. పుత్రులు లేకుండా దశరథునకు సంస్కారము చేయుటకు వచ్చిన స్నేహితులు ఇష్టపడరు అని ఆలోచించి ఊహింపరాని దర్శనము కల ఆ దశరథుని శరీరమును ఆ శయనము పైననే తైలద్రోణిలో ఉంచిరి. గత ప్రభాద్యౌరివ భాస్కరం వినా వ్యపేత నక్షత్ర గణేవ శర్వరీ పురీ బభాసే రహితా మహాత్మనా నచాస్రకంఠాకుల మార్గచత్వరా. దశరథుడు మరణించుటచే మార్గములు, చత్వరములు అనగా ముంగిళ్ళు లేదా చతుష్పథములు బాష్పమును కంఠమునందు నిలుపుకొని దుఃఖించుచున్న జనులతో వ్యాకులమై ఉండెను. అట్టి అయోధ్య సూర్యుడు లేని ఆకాశము వలె, నక్షత్రములు లేని రాత్రి వలె కాంతి విహీనమై ప్రకాశించకుండెను. నరాశ్చ నార్యశ్చ సమేత్య సంఘశో విగర్హమాణా భరతస్య మాతరం తదా నగర్యాం నరదేవ సంక్షయే బభూవురాత్తాన చ శర్మలేభిరే. దశరథుడు మరణించిన పిమ్మట నగరములోని పురుషులును స్త్రీలును గుంపులు గుంపులుగా చేరి భరతుని తల్లి కైకేయిని నిందించుచు చాలా దుఃఖించిరి. ఏ మాత్రము సుఖమును పొందలేదు. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆది కావ్యే అయోధ్యాకాండే షట్షష్టితమః సర్గః. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రీరామ జయ రామ జయ జయ రామ.